హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మొలకల కర్రీని చేయబోతున్నానండి. కడాయిలో నూనె పోసి వేడి చేశానండి. జీలకర్ర వేస్తున్నాను, ఒక లవంగం, పెద్ద ఇలాచి, కొద్దిగా పొడి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లి ముక్కలు వేసాను. ఇప్పుడు వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ నేను 100 గ్రాముల పెసలు నానబెట్టుకొని మొలకలు వచ్చేలాగా చేసుకున్నానండి. ఒక 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. 1 నిమిషం ఫ్రై చేసి సొరకాయ ముక్కలు వేసానండి. పసుపు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 2 చిన్న టమాటాలండి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మెంతాకు వేస్తున్నానండి. పచ్చిదైనా వేసుకోవచ్చు, ఎండిన మెంతాకైనా వేసుకోవచ్చు, కసూరి మేతి అయినా వేయవచ్చు. 1 నిమిషం ఫ్రై చేసి పచ్చి నువ్వులు పొడి 1 స్పూను, పచ్చి కొబ్బరి 1 స్పూను వేసుకోవాలి. ధనియాల పొడి, కారం, ఒక నిమిషం తర్వాత మొలకలను వేస్తున్నాను. 1 నిమిషం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. నేను ఇప్పుడు దీన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. కర్రీని కుక్కర్లో వేసానండి. పెసలు నానిన తర్వాత నీళ్లను పారేయొద్దండి, పడేయొద్దు. దాంట్లో ఒక 2 రెబ్బలు చింతపండు వేసుకున్నాను. ఆ నీటిని ఇప్పుడు కడాయిలో వేస్తున్నాను, కుక్కర్లో పోస్తున్నాను. ఇప్పుడు నేను ఇంకొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఇలా కలుపుకొని నీళ్లు పోసి కలిపాక స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి కుక్కర్లో పెట్టేసేయాలి. కుక్కర్ని లిడ్తో క్లోజ్ చేస్తున్నాను. విజిల్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలండి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక నేను కుక్కర్ మూత తీస్తున్నానండి. చూడండి, ఎంతో హెల్దీగా, టేస్టీగా ఉండే స్ప్రౌట్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.